నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దశాబ్దాలకు ముందు అది ఓ జీవనది. కులీ కుతుబ్ షా బాగ్మతి అజరామర ప్రేమకు సాక్షి. అలాంటి నది నాలాలా మారిపోయింది. హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన మూసీ నది ఇప్పుడు నగరంలో ఎక్కడుందోనని వెతుక్కోవాల్సిన పరిస్థితి. మూసీ పరిసరాల్లోకి వెళితే చాలు ముక్కుపుటాలు అదిరిపోయే కంపు పలకరిస్తుంది. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాల ఆలోచనలు ఆకాశంలో ఉంటే అధికారుల ఆచరణ మాత్రం పాతాళంలో ఉంటుంది. ఫలితంగా ఒకప్పటి జీవనది మురుగుతో మరుగున పడిపోయింది. చివరకు సేవ్ మూసీ నినాదం మూగబోయింది. నిధుల లేమితో నిర్లక్ష్యానికి గురవుతున్న మూసీ నదిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. అందమైన నగరం మధ్యలోంచి జలజల పారుతూ ఓ నది ప్రవహిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. చాలా నగరాలకు ఇలాంటి అవకాశం దక్కదు. ఈ అవకాశం ఉన్న హైదరాబాద్ మాత్రం ఉన్న నదిని నిర్లక్ష్యం చేసింది. ఫలితం మూసీ మురికి కూపంగా మారింది. ఆ మురికి కూపాన్ని సుందరీకరిస్తామంటూ ప్రభుత్వం చేపట్టిన పనులు నిర్లక్ష్యపు నీడలు కమ్ముకొని పరిహాసమవుతున్నాయి. నది నుంచి నాలా స్థాయికి పడిపోయిన మూసీ నది సుందరీకరించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టే మూసీ రివర్ బ్యూటిఫికేషన్. గతమెంతో ఘనకీర్తి కలిగిన మూసీని అప్పట్లా కాకపోయినా సుందరీకరించి హైదరాబాద్కు అందాలు అద్దాలనుకున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆలోచన అయితే బాగానే ఉంది, కానీ ఆచరణ మాత్రం ఆ విధంగా లేదు. ఈ ప్రాజెక్టులో సర్కారు అలసత్వానికి గ్రేచర్ అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో సుందరీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చెందగానే ఉన్నాయి. అత్తాపూర్ నుంచి నాగోల్ వరకు మూసీ నదిని సుందరీకరించాలన్నది జీహెచ్ఎంసీ ప్లాన్. ఈ సుందరీకరణ పాటను గ్రేటర్ పెద్దలు ఏళ్ల తరబడిగా పాడుతూనే ఉన్నారు. అయితే మూసీ ఎప్పటికీ సుందరవనంగా మారుతుంది అన్న ప్రశ్నకు సమాధానం వెతకాలనుకోవడం అత్యాశ అవుతుంది. ఓ పక్క కాలుష్యం, మరో పక్క కబ్జాలు మూసీని కాటేస్తున్నా గ్రేటర్ పెద్దలు పట్టించుకున్న పాపాన పోలేదు. మూసీ సుందరీకరణలో భాగంగా 2009లో నీటిని శుభ్రపరిచేందుకు రబ్బరు ట్యాంకులను కోట్లు వెచ్చించి నిర్మించారు. ఆ ట్యాంకులు ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. అయినా వాటిని పట్టించుకునే నాథుడే లేదు. హైదరాబాద్ మేటో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఒక్కటి కూడా సక్సెస్ కాలే. కొన్ని వందల కోట్ల రూపాయలు మూసీ పాలైపోయింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక రబ్బర్ డ్యామ్ కడతామని ఆ మధ్యలో సుమారు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక రబ్బర్ డ్యామ్ అంటూ కట్టినారు. అది ఎక్కడనో యూరోప్లో ఉంది, మేము చూసొచ్చినామని చెప్పి అది ఎందుకు పనికి రాకుండా పోయింది. జాతీయ నదుల పరిరక్షణ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులతో మూసీ తొలిదశ సుందరీకరణ మొదలైంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ 405 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రెండో దశలో 922 కోట్ల రూపాయలతో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని భావించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 70% నిధులిస్తుండగా రాష్ట్రం 30% నిధులను భరిస్తుంది. జీహెచ్ఎంసీ, జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెద్దలంతా కలిసి కాలుష్యం బారిన పడిన మూసీని ముందుగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మురుగునీటిని శుద్ధి చేసేందుకు హైకోర్టు పార్కు దగ్గర, నాగోల్ దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అయితే పర్యవేక్షణ లోపంతో మూసీ ప్రక్షాళన పనులు కొండెక్కాయి. నది బ్యూటిఫికేషన్ కోసం కోట్లాదిగా వస్తున్న నిధులు ఆ మురికి నీళ్లలో పోసినట్టుగా ఖర్చయిపోతున్నాయే తప్ప నది అభివృద్ధికి మాత్రం ఉపయోగపడలేదు. ముందేమో నందనవనం ప్రాజెక్ట్ అన్నారు, ఒక 300 కోట్లతో పెట్టారు. ఆ ప్రాజెక్టు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎకో టూరిజం అని పెట్టేసి పచ్చ చొక్కాల వాళ్లకు పంచాలని చూశారు. అది కాలేదు. తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇచ్చింది, అంటే మూసీ బ్యూటిఫికేషన్ అని. అంటే దాని కింద వచ్చిన డబ్బుతో కొన్ని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారు. కానీ ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారే కానీ అవి సక్రమంగా నడుస్తున్నాయా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనే దాని మీద ఎలాంటి సూపర్విజన్ లేకుండా పోయింది. ఏదైనా పని చేసే ముందు సర్వేలు, 1,00,000 రివ్యూలు జరపడం, మాస్టర్ ప్లాన్లు రూపొందించడం అధికార గణనానికి అలవాటు. అదేవిధంగా మూసీ నది విషయంలోనూ అధికారులు వ్యవహరించారు. బ్యూటిఫికేషన్ పనులకు సంబంధించి ఓ ప్రాజెక్టు తయారు చేయాలంటూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కన్సల్టెంట్ను బల్దియా 2 ఏళ్ల కిందట నియమించింది. గుజరాత్లోని సబర్మతి నది ప్రాజెక్టు లాగా అందంగా తీర్చిదిద్దామని భావించారు. అయితే అది ఆచరణలో మాత్రం జరగలేదు. ఇప్పటికీ నగరంలోని ఫ్యాక్టరీల నుంచి వస్తున్న విషరసాయనాలతో ఒళ్లంతా విషమై నిరుగులు కాకుతోంది నది. దీనికి తోడు ఎక్కడికక్కడ కబ్జాలు. నదిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తామని తీసుకున్న వారు ఇప్పుడక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు లేపుతున్నారు.
మూసీ విషయంలో అధికారుల చిత్తశుద్ధి ఏమిటో ఈ కబ్జా పర్వాలను చూస్తేనే తెలుస్తుంది. మూసీ సుందరీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను అధికారులు కన్సల్టెంట్లు కలిసి గోల్మాల్ చేశారని, ఈ నిధుల ఖర్చుపై దర్యాప్తు జరగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మెయిన్ జవాబుదారితనం లేదు. ఏదో ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నామనడం, డబ్బు తీసుకురావడం, దాన్ని ఖర్చు పెట్టేసేసి విచ్చలవిడిగా దాన్ని ఎటువంటి ఉపయోగం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది కంటిన్యూస్గా ఇప్పుడు సెకండ్ ఫేజ్ బై ఛాన్స్ వరల్డ్ బ్యాంకో ఇంకెవరో మనకు అప్పు ఇచ్చినా మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత ఎక్కడ మూసి ఉన్నదో అక్కడనే ఉంటుంది. ఆ దాంట్లోపల ఆక్రమణలు అట్లాగే ఉండిపోతాయి. ఈ దుర్గంధం అలాగే ఉంటుంది. అధికారులలో చిత్తశుద్ధి లేదు. మూసీకి మురికెప్పుడు వదులుతుందో తెలియదు కానీ బ్యూటిఫికేషన్ పేరుతో నిధులు స్వాహా మాత్రం అడ్డగోలుగా జరుగుతోంది. ప్రతి ఏటా భారీగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతూ ఉండడంతో అధికారులు పనుల పేరుతో కాలక్షేపం చేస్తూ సొమ్ము దండుకుంటున్నారు. గలగల ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీరు, గట్ల వెంబడి పచ్చటి చెట్లు, వాటిపై కేఫ్లు, మల్టీప్లెక్స్లు, ఓపెన్ థియేటర్లు, పక్కనే హైటెక్ రైల్వే స్టేషన్లు, స్కైవేలు, ఇవి మూసీ సుందరీకరణలో ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ చేసిన ప్రతిపాదనలు. జీహెచ్ఎంసీ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే మూసీ లుక్కే మారిపోతుంది. కానీ ఆశయం గొప్పదే అయినా ఆచరణలో మాత్రం 2 అడుగులు ముందుకు పడుతుంటే 10 అడుగులు వెనక్కి పడుతున్నాయి. నదిలా నడక ప్రారంభించి జంట జలాశయాల్లో సేద తీరి నగరంలో ప్రవేశించగానే మురికి అంటుతున్న మూసీని బాగు చేయాలనే ఆలోచనలు ఈనాటివి కావు. 1997లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేసి నదీ తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దే నందనవనం ప్రాజెక్టును చేపట్టింది. పూరానా పూల్ నుంచి చాదర్ఘాట్ బ్రిడ్జి వరకు ఉన్న ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మూసీలోకి ప్రవహిస్తున్న మురుగునీటి వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రాంతంలో ఉన్న 14 రోడ్లను, రద్దీగా ఉన్న 16 కూడలను విస్తరించాలని కూడా భావించారు. నదిలో పెరిగిపోయిన శ్మశాన వాటికలు, దోబీఘాట్లను క్రమబద్ధీకరించాలని, ఇందుకోసం అవసరమయ్యే నిధులను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సేకరించాలని ప్రతిపాదించారు. నదీ తీరంలో నివాసం ఏర్పరచుకున్న సుమారు 1300 కుటుంబాలను నందనవనం కాలనీకి తరలించాలని భావించారు. కానీ నదీ తీరంలో నివసిస్తున్న కుటుంబాలను పూర్తిగా అక్కడి నుంచి నందనవనం కాలనీకి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొందరు బయటి వారు కూడా ఈ కాలనీలో పాగా వేశారు. ఇక మూసీ ఒడ్డున ఉన్న హెరిటేజ్ భవనాలకు నందనవనం పథకం ముప్పు తెచ్చేలా మారింది. దీంతో పాటు నదీ తీరంలో ఉన్న భూములను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించాలనే ప్రయత్నాలను పర్యావరణ ఉద్యమకారులు తీవ్రంగా ప్రతిఘటించారు. పర్యావరణవేత్తలు, మూసీ తీర ప్రజలు, రైతులు ఉద్యమించడంతో నందనవనం పథకం మూలన పడింది. నందనవనం ప్రాజెక్ట్ అన్నారు, ఒక 300 కోట్లతో పెట్టారు. ఆ ప్రాజెక్టు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎకో టూరిజం అని పెట్టేసి పచ్చ చొక్కాల వాళ్ళకు పంచాలని చూశారు. అది కాలేదు. తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇచ్చింది, అంటే మూసీ బ్యూటిఫికేషన్ అని. అంటే దాని కింద వచ్చిన డబ్బుతో కొన్ని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారు. కానీ ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారే కానీ అవి సక్రమంగా నడుస్తున్నాయా, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారనే దాని మీద ఎలాంటి సూపర్విజన్ లేకుండా పోయింది. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ బాధ్యతలను ఓ ప్రైవేటు కన్సల్టీకి అప్పగించింది. దీని ప్రకారం మూసీ నదీ తీరంలోని 2000 ఎకరాల్లో వాణిజ్య, పర్యాటక, వినోద కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించారు. హైకోర్టు నుంచి నాగోల్ వరకు ఉన్న మూసీ తీర ప్రాంతాన్ని 2 జోన్లుగా విభజించారు. హైకోర్టు నుంచి సాలాజంగ్ మ్యూజియం వరకు ఉన్న ప్రాంతాన్ని హెరిటేజ్ జోన్గా, అంబర్పేట నుంచి నాగోల్ వరకు ఉద్యానవన జోన్గా విభజించారు. హెరిటేజ్ జోన్ను మళ్లీ వాణిజ్య, సాంస్కృతిక, వినోద జోన్లుగా విభజించారు. మిగతా ప్రాజెక్ట్స్కిను ఈ ప్రాజెక్టుకి నాకు ఉన్న అభిప్రాయం, మిగతా నదులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లోనో, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనో ఉన్నాయి నదులు. కానీ అన్ఫార్చునేట్గా మూసీ వచ్చేసరికి చాలామంది మూసీ రివర్ బెడ్లో కూడా పట్టాదారులు ఉన్నారు, ఆక్యుపై చేసేసి ఉన్నారు. వీళ్ళని అందరినీ కూడా తొలగించటం అనేది కొంచెం మిగతా రివర్లతో కంపేర్ చేస్తే గవర్నమెంట్కి కూడా కొంచెం కష్టసాధ్యమైన పనే. కానీ గవర్నమెంట్ అనేది వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారని అనుకుంటున్నాము. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు కేసీఆర్ గారు గట్టి దృక్పథంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అవన్నీ కూడా సుందరీకరణ పనులు కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపించింది. తొందరగానే అవుతాయని ఆశిద్దాం.
మూసీలోకి వస్తున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు 4 మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని ఎంటర్టైన్మెంట్ పార్కులుగా మార్చాలని ఓ ప్రత్యేక డిజైన్ కూడా తయారు చేశారు. అయితే ఈ వెలుగు చిలుకులన్నీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి. లండన్కు థేమ్స్, ఢిల్లీకి యమునా నది మాదిరిగా హైదరాబాద్కు మూసీ నదిని సుందరంగా మార్చుతామని ప్రభుత్వాలు చెప్పినా అవి ఇంకా అందని స్వప్నాలుగానే మిగిలిపోయాయి. స్పెషల్ ఫోకస్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. If you like it, it's here. Perfect matches in color, textures, patterns and style as you like it. D-Decor. Live beautiful as you like it. చారిత్రక మూసీ నదిని పరిరక్షించే పథకాన్ని నిధుల కొరత వెంటాడుతోంది. ప్రాజెక్టులకు అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. మూసీ ప్రక్షాళన పేరుతో మొదటి దశ పనులను 5 ఏళ్ల కిందటే పూర్తి చేశారు. అయితే ఇప్పటికీ మూసీ కంపు కొడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో జాతీయ నదుల పరిరక్షణ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద భారీగా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. కానీ రాష్ట్రం నుంచి సరైన పథకాలను పంపకపోవడంతో నిధులు రావడం లేదు. 4 ఏళ్ల క్రితం మూసీ ప్రక్షాళన పథకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. 340 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఆ తర్వాత అంచనాలు పెరిగాయి. మరో 60 కోట్ల రూపాయల వ్యయం పెరిగింది. 363.43 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మూసీ నదిలోని మురుగునీటిని తొలగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అయితే ఈ లక్ష్యం పక్కదారి పట్టింది. వాటర్ వర్క్స్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకటి తీసుకున్నారు. ఒక్కటి కూడా సక్సెస్ కాలే. కొన్ని 100 కోట్ల రూపాయలు మూసీ పాలైపోయింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక రబ్బర్ డ్యామ్ కడతామని ఆ మధ్యలో సుమారు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక రబ్బర్ డ్యామ్ అంటూ కట్టినారు. అది ఎక్కడనో యూరోప్లో ఉంది, మేము చూసి వచ్చినామని చెప్పి అది ఎందుకు పనికి రాకుండా పోయింది. తర్వాత కేంద్ర ప్రభుత్వము నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి. దాని కింద ఒక 600 కోట్లు మూసీ ఫస్ట్ ఫేజ్ కని డబ్బు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 405 కోట్లు ఖర్చు పెట్టినారు. రకరకాలుగా ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఈ మురికి మలినాన్ని శుద్ధి చేసే ప్లాంట్స్ కట్టినారు. అవి 4 ప్లాంట్స్ కట్టినారు. ఒకటి అంబర్పేటలో ఉంది, రెండోది నాగోల్, మూడోది నల్ల చెరువు, నాలుగోది అత్తాపూర్. ఇదే కాకుండా ఈ కన్వర్షన్ మెయిన్స్ అని ఇలా రకరకాలుగా పనిచేసినారు. ఈ ఎస్టీపీలు కూడా అనుకున్నంతగా ఎఫెక్టివ్గా లేవు. దాని యొక్క కెపాసిటీ కంటే తక్కువనే పనిచేస్తూ ఉన్నాయి. దాంతో ఏడవేసిన గొంగలు అలాగే ఉండిపోయింది. గ్రేటర్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో నుంచి మురుగునీరు నేరుగా వచ్చి మూసీలో కలుస్తోంది. దీన్ని ఆపితే కానీ మూసీని శుద్ధి చేయడం సాధ్యం కాదు. అందుకే నగరంలోని 18 మురుగునీటి నాలాల నుంచి వచ్చే నీటిని మళ్లించి వివిధ ప్రాంతాల్లో శుద్ధి చేసి మళ్లీ మూసీ నదులకు వదలడం ద్వారా నదిని పరిరక్షించాలని నిర్ణయించారు. నగరంలోని అంబర్పేట వద్ద 339 MLD కెపాసిటీ గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని 100 కోట్లతో పూర్తి చేశారు.
దీంతో పాటు నాగోలు వద్ద 172 MLD కెపాసిటీ గల ఎన్టీపీసీని 54 కోట్లతో, నల్లచెరువు వద్ద 30 MLD కెపాసిటీ గల ఎన్టీపీసీని 16 కోట్లతో నిర్మించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలి వస్తున్న మురుగునీటిని ప్రత్యేకంగా నిర్మించిన ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ నిర్మాణాల ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నారు. రోజుకు 51 MLD మురుగునీరు శుద్ధి చేస్తున్నామని వాటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇక మూసీలో ఇప్పుడు మొత్తం ట్రీట్ కావడం లేదు కదా, అసలుకి ఆల్మోస్ట్ 1300 MLD దాకా మన మూసీలో చనిపోతుంది. మేము చేసేది ఓన్లీ ఒక 600 MLD మాత్రం ట్రీట్ చేస్తాం. రిమైనింగ్ అంతా అన్ట్రీటెడ్ కాబట్టి అది ట్రీట్మెంట్ చాలా అవసరము. వాటి గురించి మరి ఎస్టీపీస్ కడితే ఫ్యూచర్లో ఎస్టీపీస్ మేము ప్రపోజ్ చేసినవన్నీ కూడా కన్సల్టెంట్ స్టడీ చేసి రిపోర్ట్ రెడీ ఉంది. అది కంప్లీట్ అయితే ఇట్లా మూసీలో ఇక సేవ్ అంటే ట్రీటెడ్ వాటర్ పోవడానికి అవకాశం. అధికారులు చెబుతున్న దానికి మూసీలో జరుగుతున్న దానికి పొందన కుదరడం లేదు. ప్రభుత్వ ఆలోచనలు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలయ్యేటప్పుడు మాత్రం చిత్తశుద్ధి కొరవడుతోంది. గుజరాత్లో సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కావటం లేదు? మూసీ ప్రక్షాళన అసాధ్యమా అంటే కాదనే చెప్పాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏది అసాధ్యం కాదు. అందుకే మూసీ బాధ్యతలను తెలంగాణ సర్కార్ భుజానికి ఎత్తుకుంది. రెండో దశను పూర్తి చేసేందుకు కేంద్రం సాయం కోరింది. అయితే మొదటి దశలో జరిగిన అక్రమాల వల్ల కేంద్రం నిధుల విడుదలకు మెలికిపెట్టింది. మూసీ ప్రవాహంలోని కలుషితాలను శుద్ధి చేసి సుందరీకరించాలని 20 ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మొదటి దశలో నిర్మించిన 4 ఎన్టీపీసీలతో రోజుకు 600 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. రెండవ దశ కూడా పూర్తయితే మరో 600 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మూసీలో మురుగునీరు ప్రవహించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లవుతుంది. కానీ మొదటి దశ ప్రాజెక్టు నిధులపై క్లారిటీ ఇస్తేనే రెండో దశకు అనుమతిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఉండడం ఇబ్బందిగా మారింది. నిధుల విషయంలో టీ సర్కార్, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. రెండవ దశ పనుల్లో భాగంగా భారీ స్కైవేలతో పాటు నాగోల్ నుంచి అత్తాపూర్ ఎన్టీపీసీ వరకు సుందరీకరణ పనులు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఇందుకు 900 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టు కూడా పంపింది. 610 MLD కెపాసిటీ ఉన్న ఎస్టీపీ నిర్మాణం, 75 కిలోమీటర్ల నదీ తీర ప్రాంతాభివృద్ధి పనులతో పాటు ఈ మధ్యలో 8 చోట్ల డైవర్షన్ పనుల కోసం నిధులను ఉపయోగిస్తామని జాతీయ నదుల పరిరక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఎన్ఆర్సీడీ ఫేజ్ 2 లోపల మేము 4 ఎస్టీపీలు కట్టడం జరిగింది. అన్నిటికంటే పెద్ద ఎస్టీపీ అంబర్పేటలో 339 MLD, నాగోర్ లోపల 172, నల్లచెరువు లోపల 30 MLD, అదేవిధంగా అత్తాపూర్ దగ్గర 51 MLD. ఆ విధంగా 592 MLD కెపాసిటీ గల ఎస్టీపీస్ మేము నిర్మించడం జరిగింది. మూసీలోకి వెళ్ళే వాటర్ అక్కడ ట్రీట్ అయిన తర్వాత ట్రీటెడ్ వాటర్ మేము మూసీలోకి వదిలేవాళ్ళము. అవన్నీ కూడా ఫేజ్ 1లో చేశాము. అవి కాకుండా ఫేజ్ 2లో కూడా మేము 10 ఎస్టీపీలు ప్రపోజ్ చేశాము. అవి 16 MLD. అవి ఇంకా ఎన్ఆర్సీడీ ఫేజ్ 2 శాంక్షన్ కాలేదు కాబట్టి అవి మేము చేయలేకపోయినాము. బహుశా గవర్నమెంట్లో అండర్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ అవి కూడా వస్తే అవి కూడా మేము టేక్. అయితే టీ సర్కారు ప్రతిపాదనలపై కేంద్ర పర్యావరణ శాఖ అనేక మెలికలు పెట్టినట్టు సమాచారం. మొదటి దశలో ఖర్చు పెట్టిన 405 కోట్ల రూపాయలకు లెక్కలు సరిగ్గా లేవంటూ వాటిపై స్పష్టంగా ఓ నివేదిక పంపాలని కోరింది. అయితే రెండవ దశ పనులు ప్రారంభించాలనుకుంటే విదేశీ బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని రాష్ట్రానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం బ్రిక్స్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులతో పాటు వీలైతే ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా నిధులు తెచ్చుకునేలా డీటెయిల్డ్ ప్రాజెక్టును ఆయా బ్యాంకులకు అందజేయాలని సూచించినట్టు సమాచారం. బ్యాంకుల నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చినా మూసీ ప్రక్షాళన అనే ప్రభుత్వ సంకల్పానికి అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే అది సాధ్యమవుతుంది. సబర్మతి నదిలా మూసీ కూడా స్వచ్ఛత వైపు నడవాలంటే నిధుల దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నదితోనే నాగరికత ముడిపడి ఉంది. అందుకే ఏ నదీ తీరాన్ని తీసుకున్నా ఎక్కడో ఓ చోట మహానగరాలు వెలుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం కూడా మూసీ నదీ తీరంలోనే వెలిసి ఆ నదిని మింగేసింది. నదిని నాలాలా మార్చేసింది. సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు మూసీ మురుగులో పోస్తున్నారే తప్ప అభివృద్ధి పరిచే దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగటం లేదు.
నదుల్లో కాలుష్యాన్ని జయించిన ఘటనలు కళ్ల ముందే కదులుతున్నా వాటిని చూసైనా మన అధికార యంత్రాంగం కళ్ళు తెరవటం లేదు. తెలంగాణ ప్రభుత్వమైన చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ నదిని సంరక్షించుకునే దిశగా, సుందరీకరించే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరంసతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.